గారు, సో ఎక్స్‌ప్లాయిటేషన్ ఇది చాలా ప్రధానమైనటువంటి మాట. ఆ తర్వాత అక్కడ కూడా మాట్లాడిన సందర్భంలో సికింద్రాబాద్ ఏదైతే గొడవ జరిగిందో అక్కడ కూడా కుల ప్రస్తావన తీసుకొచ్చే గొడవ జరిగింది. నా లైవ్ డిస్కషన్లో కూడా ఆర్టీవీ వేదికగానే ఎస్ అన్డౌటెడ్ అయినా మాట్లాడుకొచ్చారు. కావాలంటే మళ్ళీ మీకు ప్లే చేస్తాను నేను. సో తెలంగాణలో 1000 రూపాయలు దొరికితే దాన్ని అత్యధికంగా తాగడానికి ఖర్చు పెడతారని చెప్పి ఇంకో మాట మాట్లాడడం, అంటే ఈ అహంకారపూరితమైన మాటలే మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాయి, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నాయని చెప్పి పృథ్వీరాజ్ గారు మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారు తాగుబోతు 1000 రూపాయలు దొరికితే తాగుతారని ఎవరు చెప్పారు? నిన్న జిగ్నేష్ దోషి అని ఆయన మాట్లాడుకొచ్చారు. గుజరాతీ మార్వాడి సంఘానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అధ్యక్షుడు అని చెప్పిండు. అది ఆయన సొంతంగా చెప్పి ఉంటది కానీ వేరే వాళ్ళైతే ఎవరు అట్లా అనలేదు, తాగుబోతుడు అని ఎవరు అనలేదు. అంటే కష్టపడరు, తెలంగాణ వాళ్ళు కష్టపడరు కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన. అన్ని రాష్ట్రాల్లో తాగే వాళ్ళు ఉన్నారు, తాగని వాళ్ళు ఉన్నారు, అందరూ ఉంటారు, అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. తాగే వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. తెలంగాణలో అమ్ముడు పోవట్లేదు మందు, అన్ని రాజ్యాలు అమ్ముడు పోతుంది మందు. అన్ని చోట తాగే వాళ్ళు ఉన్నారు, తాగని వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి మాట్లాడకూడదు, అది తప్పు. ఇంకా ఒకటి, మీరు రాజస్థాన్ వాళ్ళ దగ్గర కొండని చెప్తున్నారు కదా, సరే ఓకే, రాజస్థాన్ వాళ్ళ దగ్గర కొండదని కరెక్ట్ చెప్తున్నారు, కానీ అవుట్ ఆఫ్ కంట్రీ సరిగా అమ్ముతున్నారు, అది కూడా మీరు ఆపండి. అమెజాన్ ఎక్కడే సార్? అమెరికా. అమెజాన్ ఎక్కడైతే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా అమ్ముతున్నారు అంటున్నాడు ఆయన. దాని గురించి మాట్లాడండి సార్. మాట్లాడతాం, వాటి గురించి కూడా మాట్లాడతాం, అన్ని మాట్లాడతాం. మా జనం దగ్గర పోయినప్పుడు అమెజాన్ గురించి మాట్లాడతాం, వాల్మార్ట్ గురించి మాట్లాడతాం, అమెజాన్ గురించి మాట్లాడతాం, గురించి మాట్లాడండి. అందరినీ తరిమేదాము, మనమే ఉందాం, అందరు తరిమేదాము, మనమే భజన చేసుకుంటూ కూర్చుందాం. అదే కావాలా మనకు? లేదు, నడవదీన హైదరాబాద్ అంటే అందరూ. ఒక్కసారి మీరు వింటారంటే మళ్ళీ బయట ప్లే చేస్తాం మీకోసం. నేను ఒక్కసారి ప్లే చేయండి, మన డిస్కషన్లోనే మాట్లాడుకొచ్చాడు ఆయన. పీసీఆర్ ప్లే చేయండి. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు ఇటువంటి మాటలు మీరు మాట్లాడుతుంది మరి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు కూడా తాగుబోతుల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ ఒకటి విషయం, పని రాదు అంటే ఓకే, 90 దాగారు ఇవన్నీ భాష నేను తీసుకుంటా, వాపస్ తీసుకుంటా. కానీ ఒక్కసారి మాట్లాడండి. సంతోష్ బలవంత్ గారు విన్నారు ఈ మాటల్ని? విన్నాం. అది ఆయన సొంతంగా చెప్పిండు, ఎవరు సమాజం గురించి సమాజం చెప్పలేదు, ఆయన ఒక వ్యక్తి చెప్పిండు సార్. సమాజం మీద ఎందుకు తీసుకొస్తున్నారు, అది వ్యక్తి చెప్పిండు, అది తప్పు. ఎవరైనా కష్టపడితే ఎవరైనా సంపాదిస్తారు, కష్టపడాలా, అందరూ కష్టపడాలా సార్. కష్టపడితే ఎవరైనా సంపాదిస్తారు. వ్యక్తిగతంగా అనలేదు ఆయన, ఆయన తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఆయన. అంటే ఆయన సమాజం మీరు ఇట్లా మాట్లాడమని చెప్పలేదు కదా, ఆయన సొంతంగా మాట్లాడిండు, అది ఆయన వాళ్ళ మైండ్ అది. సో మెజారిటీగా ఆర్టీవీ లైవ్ లో కూడా మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఈ విషయం పైన మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు కాల్ చేయండి. సో బలవంత్ గారు, చాలా 2-3 రోజుల నుంచి ఇదే డిస్కషన్ జరుగుతున్నప్పుడు కాలర్స్ కూడా ఫోన్ చేసి మా బిజినెస్ ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఒక నిమిషం, వాళ్ళు చెప్తున్న మాట ఎక్స్‌ప్లాయిట్ అనేది చాలా దారుణం. మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటారు వీళ్ళని. ఎలుగొడతా అంటే బ్లాక్మెయిల్, అది ఉండొద్దు అంటే బ్లాక్మెయిల్. ఇది ఎక్స్‌ప్లాయిట్ ఏంటది? ఎక్స్‌ప్లాయిట్ అంటే చిన్న మాట కాదు ఇది. అలాంటి వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎవరైతే నా సరుకులు అమ్ముతున్నారో వాళ్ళ మీద కేసు పెట్టండి. అంతేగాని ఒక సమాజాన్ని ఎక్స్‌ప్లాయిట్ అంటే తప్పు. ఇది తప్పుడు ప్రచారాలు చేయకండి. ఇప్పుడు ఈ రోజు మార్వాడి మీద తీసేశారు, ఇతరులు చేస్తారు. అది హలో సార్, చాలా మంది సొంత మిల్లు కొని ఉన్నారు. బలవంత్ గారు, మా నోటీస్కి వచ్చిన విషయం ఏంటంటే నిన్న షాద్ నగర్ నుంచి ఒక వ్యక్తి కాల్ చేశారు. ఆయనకి ఇంటీరియర్ బిజినెస్ చేయాలని ఒక ఆలోచన వచ్చి అప్పటిదాకా దాంట్లో పనిచేస్తూ ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. షాద్ నగర్లో ఆయన బిజినెస్ స్టార్ట్ చేసి అంతకంటే ముందు ప్రతిదీ కూడా మీ కమ్యూనిటీకి సంబంధించి అక్కడ మార్వాడి బిజినెస్ దారి దగ్గర నుంచి ఒక వ్యాపారవేత్త నుంచి కొనుగోలు చేస్తూ వచ్చేవాడు. సడన్గా ఆయన షాప్ పెట్టుకున్నాడు. ఆయన కళ్ళెదితే షాప్ పెట్టుకోవడం నచ్చక అప్పటి వరకు ఇచ్చేటువంటి ఆ బిజినెస్లో ఎప్పుడు కూడా లోన్ ఇవ్వలేదు, ఎవరికి డెట్లో ఇవ్వలేదు. ఆయన ఎవరికి ఉద్దర ఇవ్వలేనటువంటి వ్యక్తి అప్పుడే ఉద్దర ఇవ్వడం స్టార్ట్ చేయడం, డిస్కౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేయడం, నా వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీయడం, నాకు తెలియకుండా కొత్తగా ఇక్కడ వ్యాపారాలు పెట్టించే ప్రయత్నం కూడా ఆ వ్యక్తి చేశాడు, నన్ను పూర్తిగా కొలాప్స్ చేశాడు. ఈ పదం షాద్ నగర్ నుంచి ఒక వ్యక్తి కాల్ చేసి మాట్లాడిన మాటలు. సో ఈ రకంగా ఇది ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొన్ని చోట్ల ఇంకా ఈ రకమైనటువంటి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. మేము కంటిన్యూస్ వాటిని ఆన్సర్ చేస్తూనే ఉన్నాం, వాళ్ళ సమస్యలు వింటూ ఉన్నాం. సో ఇటువంటిది ఉందంటారా? ఒక్కసారి విస్తరించడం స్టార్ట్ చేసామంటే కంప్లీట్గా మీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులకే లిఫ్ట్ ఇస్తూ ఉంటారు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కంప్లీట్గా తొక్కిపెట్టే ప్రయత్నం కూడా జరుగుతుందనేది వ్యాపార వర్తకులు మాట్లాడుతున్న మాట.
అది నా విషయంలో అయితే నేను చెప్తున్నా, నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను ఎవరికి ఇస్తా సరుగు అప్పు, వాళ్ళు మంచివాడు ఉంటే ఎవరికైనా ఇస్తావు సార్. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ ఊరు కావచ్చు, ఎక్కడ వాళ్ళని కావచ్చు, మంచి వాళ్ళు ఉంటే ఎవరైనా ఇస్తారు అప్పు, ఎందుకు వేయరు? కానీ క్యారెక్టర్ కరెక్ట్ గా లేకపోతే ఎవరు ఇయ్యరు సార్. నా దగ్గర నేను చెప్తున్నా కదా, మీకు కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను. నా దగ్గర 200 మంది కస్టమర్ ఉన్నారు, దానిలో మార్వాడీస్ మాత్రం 2 ఉన్నారు, వేరే మొత్తం లోకల్ వాళ్ళే. వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాం. ఎందుకో నాకు కూడా రూపాయి వస్తుంది, వాళ్ళు కూడా రూపాయి వస్తుంది. అట్లా ఏం చేయం సార్. అట్లాంటి ఎవరు వాళ్ళు కరెక్ట్ లేకపోతే చెప్పలేము. లేకపోతే అక్కడ ఏం జరిగింది ఆ విషయం గురించి నాకు తెలియదు. కానీ నేనైతే నా వ్యక్తిగతంగా చెప్తున్నా కదా, నేనైతే ఇట్లాంటి విషయాన్ని పట్టించుకోను. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తామండి. తర్వాత ఇంకా ఒకటి వీళ్ళు చేసేది ఒక ఏరియాలో ఒక కొత్తగా హైదరాబాద్ అనేది నగరం విస్తరిస్తోంది, ఇంకా వ్యాప్తి చెందుతోంది. సుమారుగా సంగారెడ్డి వరకు పోయింది, ఇటుదిక్కు వరంగల్ దాకా పోయింది, అటు పోతే రంగారెడ్డి, మహబూబ్ నగర్ దాదాపుగా రీచ్ అయింది. సో ఎప్పుడైతే ఒక ఏరియా స్టార్ట్ అవుతుందో ఆ ఏరియాలో డెఫినెట్గా మీరు అక్కడికి మీ కమ్యూనిటీకి సంబంధించిన ఒకరు వస్తారు, షాప్ పెడతారు. ఆ తర్వాత కొన్ని వందలాది షాపులు అక్కడ చుట్టూ వాళ్ళే ఉంటాయి, కానీ కొత్తగా ఏ షాపుని రానివ్వరు, కొత్తగా వ్యాపారాన్ని చేయనివ్వరు. ఇది పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి మాటలు. మీరు కామెంట్స్ చెక్ చేయండి కావాలంటే, ఇటువంటి కామెంట్స్ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. అట్లాంటి ఏం లేదు సార్, అట్లాంటి ఏం జరగట్లేదు. ఇప్పుడు సొంతం డబ్బులు ఉండాలా సార్, ఎవరు ఆపలేరండి. మనం డబ్బులు పెడితే ఎక్కడైనా తక్కువ రేట్లో వస్తుంది, ఎవరైనా ఇస్తారు. మార్వాడి కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా తక్కువ రేటుకి వాళ్ళకి ఇస్తారు, ఎందుకు ఇయ్యరు? ఇప్పుడు పేమెంట్ మీదే ఉంటుందండి డిస్కౌంట్ అనేది, పేమెంట్ మీదే ఉంటుంది. ఒక మనసు మీదే డిస్కౌంట్ ఉండవు. వాళ్ళ పేమెంట్ ఎట్లా ఉంటే దాన్ని బట్టి డిస్కౌంట్ ఉండదు. టైం మీద డబ్బులు ఇస్తే వాళ్ళకి డిస్కౌంట్ దొరుకుతుంది, టైం మీద ఇవ్వకపోతే మాకు కూడా డిస్కౌంట్ రావు పైనుంచి. ఇప్పుడు కొన్ని కంపెనీ సిస్టమ్ ఉంటుంది, 1 month లో ఇస్తే 3% సిడీ ఇస్తారు, 2 months లో ఇస్తే 1% ఇస్తారు, ఇంకా లేట్ అయితే సరుకు కూడా ఇవ్వరు. అంటే మేము ఆ కంపెనీ మీద ఎట్లా చెప్పలేము కదా, ఆ కంపెనీ మాకు అన్యాయం చేసిండు, వాళ్ళకి 3% ఇచ్చిండు, మాకు 1% ఇచ్చిండు, మాకు సరిగ్గా ఇవ్వలేదు, వాళ్ళకే ఇచ్చిండు అంటే నేను సరిగ్గా రిటైల్ బిజినెస్ చేస్తారా మీరు? రిటైల్ బిజినెస్ అనేది నాది హోల్సేల్ సార్, ఓన్లీ హోల్సేల్. సో మీరు రిటైల్స్ కి వెళ్ళే దాంట్లో ఎక్కువగా మేజర్ గా ఉండేవారు రిటైల్స్, మీరు కన్స్యూమర్ తీసుకుంటారు కదా, మీరు రిటైల్స్ కూడా సప్లై చేస్తారు కాబట్టి అక్కడ ఎక్కువగా తీసుకుంటుంది ఎవరు? 98% మన లోకల్ వాళ్ళే ఉన్నారు సార్. ఓకే, తెలంగాణ వాళ్ళు లేకపోతే లోకల్ వాళ్ళు? లోకల్. ఓకే, మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మ్యానుఫ్యాక్చర్ మాకు వచ్చేసి పంజాబ్, ఢిల్లీ నుంచి వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ఇందాక పృథ్వీ గారు అన్న మాట ఏంటంటే వీళ్ళకి మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే, హోల్సేల్ వాళ్ళే. మీరు పాపం మీరు మంచి వాళ్ళు కాబట్టి కొంతమందికి అవకాశం ఇస్తున్నారేమో రిటైల్ గా కూడా, కానీ రీటైల్లో కూడా ఫైనల్ వాళ్ళే ఉంటున్నారు. ఫైనల్ గా కన్స్యూమర్ దగ్గర తీసుకెళ్ళడం కోసం ఒక చైన్ లింక్ ఫామ్ చేసుకొని ప్రతిదీ వాళ్ళ దగ్గర నుంచే రావాలి. వాళ్ళు నిర్ణయించిన ధర, వాళ్ళు చెప్పిందే మాట, వాళ్ళు రాసిందే రాజ్యాంగం. అట్లా ఏం లేదు, అట్లాంటి ఏం లేదు సార్, అది రాంగ్. వాళ్ళు మొత్తం వివరం తెలుసుకోలేదు. తెలుసుకోండి కొంచెం. డబ్బులు ఇస్తే ఎవరికైనా తక్కువ రేట్లు దొరుకుతాయి. నేను కాకపోతే ఇంకొకటి ఇచ్చే వాళ్ళు ఉన్నారండి. నాది ఒకటే షాప్ కాదు, ఇక్కడ లోకల్లో 4-5 షాప్ ఉంది హోల్సేల్ ఇక మార్కెట్లో. 2 లోకల్ వాళ్ళు ఉన్నారు, 2 రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. మేమందరూ కలిసి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకి ఎవరైతే కస్టమర్ టైం మీద డబ్బులు ఇస్తే వాళ్ళకి సరిగ్గా ఇస్తాం, లేకపోతే ఇవ్వవు. వాళ్ళు కూడా ఇయ్యరు, మేము కూడా ఇవ్వం. టైం మీద సరిగ్గా డబ్బులు ఇచ్చే వాళ్ళని సరిగ్గా ఇస్తాం. ఇంకో క్వశ్చన్ కూడా, మీ వ్యాపార సంస్థలో లేకపోతే మీరు చేసేటువంటి మీ వ్యాపారంలో ఎంతమంది ఇక్కడ స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి? స్థానిక లోకల్ వాళ్ళకి ఎంతమందికి ఆపర్చునిటీ ఇచ్చారు, జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారు మీరు? మా దగ్గర 2 ఉన్నారు, ఒక లోకల్ వాళ్ళు ఉన్నారు, ఒక మా వాళ్ళు ఉన్నారు, 2 ఉన్నారు. ఇంకా ఒకటి సార్, లోకల్ వాళ్ళని పెడతాం, మాకు రూపాయి తక్కువలో దొరుకుతారు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళే ఫుడ్ తింటారు. మా వాళ్ళని పెడితే మాకు వాళ్ళ ఫుడ్ డబ్బులు కూడా మేమే పే చేయాలా, వాళ్ళు ఉంచుకోవడానికి రూమ్ కూడా నేనే ఇవ్వాలా. అందుకో ఇక లోకల్ వాళ్ళని పెడితే మాకు బెనిఫిటే. కానీ ఏమైందంటే సెలవులు బాగా పెడతాడు, టైం మీద రారు, చెప్పిన పని చేయరు. అందుకే వాళ్ళని లోకల్ వాళ్ళని మా వాళ్ళని పిలుస్తాం. లేకపోతే మేము ఎందుకు పిలుస్తాం? మాకేం అవసరం చెప్పండి? లోకల్ వాళ్ళని పెడితే మాకు బెనిఫిటే కదా సార్. లోకల్ వాళ్ళు పొద్దున్నే వస్తారు, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ భోజనం వాళ్ళే తింటారు, వాళ్ళ రూమ్ లో వాళ్ళే పడుకుంటారు. మా వాళ్ళని పెడితే వాళ్ళకి రూమ్ ఇవ్వాలా, భోజనం పెట్టాలి, అన్నీ ఉంటాయి. ఎందుకు పెడతామంటే వాళ్ళు పని చేస్తారు కొంచెం. కొన్ని షాప్ లో సార్ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు, కౌంటర్ చూస్తున్నారు. వాళ్ళ షాప్ లో, మార్వాడి షాప్ లో లోకల్ వాళ్ళు ఉన్నారు, కౌంటర్ మీద కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యవహారాలు బాగుంది, వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒప్పు చెప్పారు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళకి అయితే షాప్ ఒప్పు చెప్పలేము కదా, ఎవరు పడితే వాళ్ళని అయితే షాప్ లో పెట్టలేదు కదా. అంటే ఒకసారి నేను కాచతనగర్తో మాట్లాడతాను. వైశ్య వికాస చైర్మన్ ఆయన. సో ప్రధానంగా వైశ్యులే ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్తున్నమాట. సో ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారు? కాచతనగర్ మిమ్మల్ని ఎవరైనా సంప్రదించి, నా వాయిస్ వినిపిస్తోందా సత్యనారాయణ గారు? సో ఇబ్బంది పడుతున్నా 2-3 అంశాలు మాట్లాడండి ఇప్పుడు జాన్సన్ గారు. ఓకే, మాట్లాడండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణ సంస్కృతి మీద కూడా దాడి చేస్తున్నారు వాళ్ళు. భాష మీద ఆంధ్రోళ్ళు దాడి చేస్తే వీళ్ళు కంప్లీట్ కల్చర్ మీద అంటే అవహేళనగా మాట్లాడేటువంటి 2 అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మా మిత్రుడు పృథ్వీ మాట్లాడాడు, ఒకటేమో 1000 రూపాయల గురించి మాట్లాడు, ఒకడు 90 అని మాట్లాడతాడు.
తను మాట్లాడేటువంటి ఇంకో అతను మాట్లాడేటువంటి మార్వాడి సమాజం సంబంధించి మేము అక్కడ మేము ఏమంటాం స్థానికంగా ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తున్నారా? మీరు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే మీరు చేసేటువంటి మోసాల్లో మేము కనిపెడతాం కాబట్టి మీరు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మీరు ఇవ్వరు. ఒక 2 అంశాలు చెప్తాం. ఒకవేళ హైదరాబాద్ అభివృద్ధి అని మీరు మాట్లాడేటువంటి క్రమంలో నిజాం కూడా అభివృద్ధి చేసిండు. హైదరాబాద్ మొత్తానికి నిజాము ఎప్పుడో వెనకట ఉన్నటువంటి రైల్వే లైన్ ఉంది, నిజాం రైల్వే లైన్ ఉంది, నిజాం ట్రాన్స్పోర్ట్ ఉన్నది. అట్లా అని చెప్పి నిజాం వ్యతిరేకంగా కూడా పనిచేసాం కదా, రజాకాల వ్యతిరేకంగా కూడా పనిచేసాం, భూస్వామ్య వ్యవస్థ కూడా వ్యతిరేకంగా పనిచేసినటువంటి తెలంగాణ గడ్డ ఇది. ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాలకు కొత్త కాదు. మీరు చెప్పేటువంటి అవహేళనగా మాట్లాడేటువంటి క్రమంలో దాని గురించే తెలంగాణ ఉద్యమం వచ్చింది, అస్తిత్వ పోరాటం వచ్చింది, ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం మాట్లాడుతున్నాం. మేము ఈరోజు ఒక వైశ్య సమాజం గురించే మాట్లాడతలేము. వైశ్య వికాస